Good morning students, welcome back to our physics class. In today's class we are going to discuss work, energy and power. ఈరోజు క్లాస్లో మనము చెప్పుకోబోయే చాప్టరు పని, శక్తి, సామర్థ్యం. వర్క్, ఎనర్జీ, పవర్లో అఫ్కోర్స్ చాప్టర్ నెంబర్ 6 ఇది చాప్టర్ 6 వర్క్, energy and power. Work, energy and power. పని, శక్తి మరియు సామర్థ్యం. From this chapter you will get one LAQ. ఈ చాప్టర్ నుంచి మనం ఒక దీర్ఘ సమాధాన ప్రశ్న ఎదుర్కొంటాము ఫైనల్ ఎగ్జామ్లో. 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్. వీ హ్యావ్ టోటల్ ఆఫ్ 3 లాంగ్ ఆన్సర్స్. అఫ్ కోర్స్ 2 మార్క్స్ లేవా అంటే ఉంటాయి, 2 మార్క్స్ 4 మార్క్స్ అన్నీ ఉంటాయి. బట్ యాజ్ పర్ ద వెయిటేజ్ వీఆర్ గోయింగ్ టు గెట్ one LAQ, one 8 marks question in final examination. So we will proceed with the definitions and directly jump into long answer. నిర్వచనాలతో ప్రారంభించి మనము ఒకేసారి 8 మార్క్స్ ఆన్సర్కి వెళ్ళిపోదాము. ఒకసారి చూద్దాము. హౌ టు డిఫైన్ వర్క్. ఇళ్ళల్లో సాధారణంగా చెప్తూ ఉంటారు, అంటూ ఉంటారు ఎవరైనా బద్దకస్తులు ఉంటే, ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టవు ఏ పని చేయవు అని. ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టవు అంటే ఏ పని చేయవు అని. అంటే మీనింగ్ ఏంది? ఇక్కడి వస్తువు ఏదైనా ఒక వస్తువు తీసి అక్కడ పెట్టినట్లయితే, ఇఫ్ ఎనీవన్ ట్రై టు మూవ్ వన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దెన్ వీ సే దట్ సమ్ వర్క్ ఈస్ డన్. అప్పుడు మనము పని జరిగింది అని అంటాము. ఇందులో వాడే ఈ పదమే ఫిజిక్స్ లోనే వాడతాము. సో ఇన్ దిస్ వే యూ కెన్ డిఫైన్ వర్క్. నౌ వాట్ ఈజ్ వర్క్? ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ మూవ్డ్ ఫ్రమ్ ఆర్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, దెన్ వీ సే దట్ వర్క్ ఈజ్ డన్. వర్క్ ఈజ్ డన్. ఒక వస్తువు కనుక ఒక స్థానం నుండి మరొక స్థానంకి జరిగినట్లయితే, అంటే స్థానభ్రంశం చెందినట్లయితే, ఒక వస్తువు ఒక స్థానం నుండి మరొక స్థానానికి మారినట్లయితే అంటే ఏంది? స్థానభ్రంశం చెందినట్లయితే అంటే మీనింగ్ ఏంది? స్థానంలో మార్పు వచ్చినట్లయితే అప్పుడు మనము పని జరిగింది అని అంటాము. మరి పని జరగాలి అని అంటే, ఇఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్, వాట్ ఈస్ ద కండిషన్? నెంబర్ 1, వీ రిక్వైర్డ్ సమ్ ఫోర్స్. కొంత ఫోర్స్ ఉంటేనే మనం ఈ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయగలము, లేదా మూవ్ చేయగలము, లేదా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళగలము, ఎత్తుకొని తీసుకెళ్ళగలము, లేదా మూవ్ చేయగలము, కదిల్చగలము. అంటే ఫోర్స్ ఉండాలి. సో ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇంకేముంటుంది? ఇక్కడ మేము ఏమంటున్నాము? చేంజ్ ఇన్ ప్లేస్, దట్ మీన్స్ డిస్ప్లేస్మెంట్. చేంజ్ ఇన్ ప్లేస్ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే స్థానంలో మార్పు. అంటే ఏంటిది? స్థానభ్రంశము. దీన్ని మనం సింబల్ ఎస్ అంటాము. స్థానభ్రంశము లేదా డిస్ప్లేస్మెంట్ ఎస్ అంటాము. సో దీస్ ఆర్ ది 2 మెయిన్ ఫ్యాక్టర్స్ టు డిఫైన్ వర్క్. హియర్ we can define work in simple terms. On applying some force or by applying some force on any object, if that object has moved from one place to another place with a displacement of s, then we say that work is done. కొంత బలము F ఉపయోగించి ఒక వస్తువుని కొంత స్థానభ్రంశం చెందించినట్లయితే పని జరిగినది అని అంటాము. అయితే ఇక్కడ ఫార్ములా రూపంలో ఎలా డిఫైన్ చేస్తాము అంటే, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F bar dot S bar.
ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఇక్కడ ఎఫ్ బార్ అనేది బలము ఫోర్స్, ఎస్ బార్ అనేది స్థానభ్రంశము. ఈ రెండు కూడా సదిశలే. దీస్ టూ ఆర్ వెక్టార్స్. అండ్ రిజల్టెంట్ వర్క్ డన్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. రెండు సదిశలు, బలము మరియు స్థానభ్రంశం రెండు కూడా సదిశలే, కానీ వాటి ఫలితంగా వచ్చింది మాత్రము ఒక అదిశ రాశి అవుతుంది. మీకు గుర్తుందా? రెండు సదిశలను లబ్ధం చేసినప్పుడు ఫలితంగా ఒక అదిశ రాశి వచ్చినట్లయితే దాన్ని ఏ లబ్ధం అంటారు? రిమైండ్ చేసుకోండి. రెండు సదిశ రాశులను లబ్ధం చేసినప్పుడు ఫలితంగా వచ్చే విలువ కనుక ఒక అదిశ రాశి అయినట్లయితే దాన్ని ఏమంటాము? ఎస్, అదిశా లబ్ధము అంటాము. when two vectors are multiplied, when two vector quantities are multiplied, if you get a result a scalar quantity, when two vectors are multiplied, then as a result if you get a scalar quantity, then it is said to be scalar product. That means dot product. గుర్తొచ్చింది కదా? ఓకే, స్కేలార్ ప్రొడక్ట్ లో మనం ఏం చెప్పుకున్నాం కదా, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏం గుర్తుంది అందరికి? ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా. అలాగే ఇక్కడ కూడా ఎఫ్ ఎస్ కాస్ తీటా. దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఫార్ములా. అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వర్క్. ఎస్ఐ యూనిట్స్ అంటే ఎస్ఐ ప్రమాణాలు. తెలుగులో రాసుకున్నట్లయితే దీన్ని పని అని రాసుకోండి. సూత్రం ఏముంటుంది? ఎస్ఐ ప్రమాణాలు. ఎస్ఐ యూనిట్స్ జౌల్స్. సింగిల్ లెటర్ రాస్తే క్యాపిటల్ జే రాయాలి, లేదు అంటే ఇలా రాయాల్సి ఉంటుంది, జౌల్స్. ఎస్ఐ ప్రమాణాలు. ఇక there are certain conditions when will be the work done is 0. జరిగిన పని శూన్యం ఎప్పుడు అవుతుంది? ఏ సందర్భం అవుతుంది? ఎస్, సూత్రం గమనించినట్లయితే W జరిగిన పని వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎస్ కాస్ తీటా. ఇక్కడ ఎన్నైతే అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, ఏవైతే కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవి ఏదైనా 0 అయినప్పుడు 0 అవుతుంది, లేదా కోణం మీద డిపెండ్ అవుతుంది. ఒకసారి చూద్దాము. ఇఫ్ ఎనీ ఫోర్స్ ఇస్ నాట్ అప్లైడ్ అంటే ఎటువంటి బలము పని చేయనప్పుడు ఏమవుతుంది? పని 0 అవుతుంది. F0. Force is applied but displacement is 0. If S is 0, okay, I write like this. F0 అయితే ఏమవుతుంది? మొత్తం కూడా 0 అవుతుంది. W0. రెండోది S0 అయితే W0 అవుతుంది. అదేం సార్, ఫోర్స్ అప్లై చేసిన S0 అయితే ఛాన్స్ ఉందా? ఒకసారి గమనించండి. ఒకటి, అప్లైడ్ ఫోర్స్ ఈజ్ 0, మనము కలగజేసిన బలము 0. ఇది క్లియర్, అంటే ఎటువంటి బలమని వాడట్లేదు కాబట్టి 0 అయిపోతుంది. బలము అప్లై చేశాము, ఫోర్స్ అప్లై చేశాము, స్టిల్ దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. ఇలా సాధ్యమేనా? ఎస్, సాధ్యమే, అందరికి తెలుసు. ఒక గోడని, ఇది గోడ కాదు బోర్డు, కదిలే బోర్డు, ఇది గోడని గట్టిగా నెట్టండి, ఏమైనా కదులుతుందా? ఎటువంటి మార్పు ఉండదు. మనం బలము వినియోగిస్తున్నాము, వీఆర్ అప్లయింగ్ ఫోర్స్, వీఆర్ యూటిలైజింగ్ ఫోర్స్, బట్ దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. ఎటువంటి స్థానభ్రంశము లేదు, అప్పుడు కూడా పని 0 అవుతుంది. అండ్ థర్డ్ కేస్ అండ్ థర్డ్ సిచ్యువేషన్, మూడవ సందర్భము ఏమయ్యే అవకాశం ఉంటుంది? కోణము. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, దట్ మీన్స్ యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, బలానికి మరియు స్థానభ్రంశం మధ్య కోణం 0 అయితే ఏమవుతున్నప్పుడు? అప్పుడు కూడా పని 0 అవుతుంది. ఎందుకంటే cos 90 ఎంత విలువ?
అందరికి తెలుసు కదా. ఎస్, cos 90 0 కాబట్టి మొత్తం కూడా 0 అయిపోతుంది. వర్క్ డన్ ఈజ్ 0. ఒకసారి ఫైనల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. LAQతో పాటు లాస్ట్లో ఒక చిన్న లైన్ అడిగారు. అండర్ వాట్ కండిషన్స్ వర్క్ డన్ ఈజ్ 0. మనం సాధారణంగా చూడము. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, క్వశ్చన్ రీడ్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా రీడ్ చేసే హ్యాబిట్ అలవాటు చేసుకోండి. పూర్తి ప్రశ్న చదవాలి. లాస్ట్లో అడిగారు ఇది, అండర్ వాట్ కండిషన్స్ వర్క్ డన్ ఈజ్ 0. ఎప్పుడు 0 అవుతుంది. ఇఫ్ ఫోర్స్ ఈజ్ 0, వర్క్ డన్ ఈజ్ 0. ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, వర్క్ డన్ ఈజ్ 0. ఇఫ్ యాంగిల్ ఈజ్ 90 degrees, వర్క్ డన్ ఈజ్ 0. దట్ మీన్స్ బలం 0 అయినప్పుడు పని 0 అవుతుంది. స్థానాంశం 0 అయినప్పుడు పని 0 అవుతుంది. కోణం 90 degrees అయితే అప్పుడు కూడా పని 0 అవుతుంది. ఇది వర్క్కి సంబంధించి. తర్వాత హియర్ వి డిఫైన్ వన్ మోర్ టర్మ్, ఎనర్జీ అంటే శక్తి. సాధారణంగా అందరికీ తెలిసిందే, మనం రోజులో టిఫిన్ కానీ లంచ్ కానీ ఏదైనా సరే తినకపోతే ఏమైనా పని చేయగలమా? చేయలేము. ఎందుకు చేయలేము? శక్తి లేదు. తింటే శక్తి వస్తుంది. దెన్ వీ ఈట్, దెన్ వీ గెయిన్ ఎనర్జీ. వితౌట్ ఈటింగ్ ఎనర్జీ రాదు. మన ఎనర్జీ ఉన్నప్పుడు మనం వర్క్ చేయగలమా? నో వర్క్. అంటే ఎనర్జీకి శక్తికి వర్క్ దానికి ఏదో రిలేషన్ ఉంది. శక్తి ఉంటేనే పని చేయగలము, ఎనర్జీ ఉంటేనే వర్క్ చేయగలము. సో హియర్ వి డిఫైన్ ద ఎబిలిటీ టు డూ వర్క్. ద ఎబిలిటీ టు డూ వర్క్. The ability to do work is defined as energy. The ability to do work is defined as energy. పనిచేసే దారుఢ్యాన్ని, ఏమంటాము? శక్తి అంటాము. ఈ శక్తి ఉంటేనే పని చేయగలము, శక్తి లేకపోతే పని చేయలేము. ఇక టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్పుకోవచ్చు? టైప్స్ ఆఫ్ ఎనర్జీ, శక్తి యొక్క రకాలు. ఎస్, అందరికి సాధారణంగా శక్తి రకాలు అనగానే సింపుల్గా చెప్పేస్తుంటారు, గతి శక్తి, స్థితి శక్తి అని చెప్పేసి. ముందుగా అవి డిఫైన్ చేసుకోకూడదు. ఎందుకంటే గతి శక్తి, స్థితి శక్తి అనేది శక్తి యొక్క భిన్న రూపాల్లో ఒక రూపమైన, యాంత్రిక శక్తిలోని భాగాలు. టైప్స్ ఆఫ్ ఎనర్జీ అనగానే సింప్లీ వి సే దట్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. బట్ దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ one of the types of energies we have. What is that energy? Mechanical energy. That means both kinetic energy and potential energy are the classification of mechanical energy, which is part of types of energy. Then what are the types of energy we have? Simply we can say, అందరికి తెలిసిన విషయాలే. yes, చెప్పండి ఎవరైనా. ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, నెక్స్ట్ గ్రావిటేషనల్ ఎనర్జీ. ఇక్కడ నేను రాయట్లే పూర్తి టర్మ్స్ అని కూడా, మీకు తెలుసు అని కూడా. న్యూక్లియర్, కెమికల్, థర్మల్ ఎనర్జీ, అని చెప్పుకోవచ్చు. విండ్ ఎనర్జీ, ఇంకా టైడల్ ఎనర్జీ. యూ కెన్ క్లాసిఫై ఎనీ నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ వీ హ్యావ్. And don't go into the broad classification, that is conventional and non-conventional. సంప్రదాయేతర శక్తి వనరుల కిందకి వెళ్ళకండి. అందులో మళ్ళీ డీప్గా వెళ్తే అది వేరే సబ్జెక్ట్ అవుతుంది అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెకానికల్ ఎనర్జీ. మనకు కావాల్సిన మాత్రమే నేను ఇక్కడ రాస్తున్నాను. మెకానికల్ ఎనర్జీ, తెలుగులో అయితే ఇది యాంత్రిక శక్తి. తెలుగులో పని కూడా విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ శక్తి, పవన శక్తి,
అలల శక్తి, ఇవన్నీ కూడా రాసుకుంటూ వెళ్ళొచ్చు. మనకు కావాల్సింది చివరాఖరిది ముఖ్యమైనది యాంత్రిక శక్తి, మెకానికల్ ఎనర్జీ. నౌ అగైన్ దిస్ మెకానికల్ ఎనర్జీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఇది మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ చాప్టర్. సో మెకానికల్ ఎనర్జీ క్లాసిఫికేషన్, దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ క్లాసిఫికేషన్, యాంత్రిక శక్తి వర్గీకరణ. This is of two types. One is kinetic energy, second one is potential energy. తెలుగులో ఒకటి గతిజ శక్తి, రెండోది స్థితిజ శక్తి. కైనటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ మీన్స్ గతిజ శక్తి మరియు స్థితిజ శక్తి. వెన్ డూ వీ గెట్ కైనటిక్ ఎనర్జీ? వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్, వస్తువులు గమనంలో ఉన్నప్పుడు. వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్ వీ గెట్ కైనటిక్ ఎనర్జీ. వస్తువులు చలనంలో ఉన్న శక్తినే గతిజ శక్తి అంటారు. అండ్ క్లియర్ డెఫినేషన్ యూ కెన్ గో త్రూ టెక్స్ట్ బుక్స్ ఆర్ గైడ్స్. Simply I am writing formula for kinetic energy. Ke is equal to half mv square. Ke is equal to half mv square. చాలా మంది తెలుసు విషయం. పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వస్తువు యొక్క స్థానం వలన వచ్చే శక్తిని స్థితి శక్తి అంటారు. దీనికి వచ్చేసి ఫార్ములా అండ్ సూత్రము mgh. So it's very clear. Now we have to discuss long answers directly. That's why I am giving direct formulas. ఎక్కువగా డిస్కస్ చేయకుండా సూటిగా సూత్రాలు ఇస్తున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు LAQs అంటే 8 మార్క్స్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సూటిగా. గతిజ శక్తి, కైనటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్? మోస్ట్లీ వెలాసిటీ, వేగం మీద ఆధారపడి ఉంటుంది. వస్తువుకి వేగం ఉన్నట్లయితే గతి శక్తి ఉన్నట్లు, లేనట్లయితే సున్నా. ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ హ్యాస్ వెలాసిటీ దెన్ ఇట్ గెయిన్స్ కైనటిక్ ఎనర్జీ. నో వెలాసిటీ, నో కైనటిక్ ఎనర్జీ. అండ్ వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ? ఇఫ్ సమ్ హైట్ ఈస్ దేర్, ద హెచ్ వాల్యూ ఎగ్జిస్ట్ అయితే mgh, m is constant for the object and g also constant for the object at a given place. అప్పుడు హెచ్ మారితే ఎనర్జీ మారుతుంది. ఇఫ్ హెచ్ ఈజ్ 0, పి ఈజ్ 0, అంటే హెచ్ 0 అయితే స్థితి శక్తి 0 అవుతుంది. క్లియర్ గుర్తుంచుకోండి. కైనటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ. కైనటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ. పొటెన్షియల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ హైట్. గతిజ శక్తి వేగం పైన ఆధారపడి ఉంటుంది. స్థితి శక్తి ఎత్తు పైన ఆధారపడి ఉంటుంది, అంటే స్థానం పైన ఆధారపడి ఉంటుంది. శక్తికి కూడా ప్రమాణాలు యూ కెన్ రైట్, మీరు రాసుకోవచ్చు ప్రమాణాలు. తిరిగి మళ్ళీ జౌల్స్, అగైన్ జౌల్స్ ఓన్లీ. శక్తికి పనికి రెండింటికి కూడా సమానమైన ప్రమాణాలు ఉంటాయి, రెండు కూడా జౌల్స్. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ ఫర్ దిస్ టాపిక్ డెఫినేషన్, దట్ ఈస్ పవర్. అంటే ఏంది? సామర్థ్యం. సామర్థ్యాన్ని ఎలా నిర్వచిస్తాము? I am giving direct formula. Power P is equal to, samadhyam P is equal to, simply we define power as rate of doing work. పని జరిగే రేటును సామర్థ్యం అంటాము. అంటే పవర్ P is equal to work done by time. Work done by time. దీనికి SI ప్రమాణాలు లేదా SI యూనిట్స్ ఏముంటాయి? WA TT అంటే వాట్, అందరికి తెలుసు ఇది.
How to define power? The rate of doing work. The rate of doing work is defined as power. పని జరిగే రేటును సామర్థ్యం అంటారు. సూత్రం ప్రకారంగా పవర్ P, సామర్థ్యం P is equal to work done by time. పవర్ని అంటే సామర్థ్యాన్ని ఎవరు నిర్ణయిస్తారు? టైం నిర్ణయిస్తుంది. అదేం సార్ మాకు అర్థం కావట్లే, కొంచెం చెప్పండి డీటెయిల్డ్గా. ఎక్కువ చెప్పనులే కానీ ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక పెద్ద వస్తువు ఉంది, అదే సైజ్ పెద్ద వస్తువు ఇంకో చోట ఉంది, అంటే అక్కడే సేమ్ ప్లేస్లో. ఈ వస్తువుని ఏ అనే ఒక పెద్ద వ్యక్తి, అంటే ఏంది, ఒక నా వయసు లేదా కొంచెం బలంగా ఉన్న వ్యక్తి మోయడానికి ఒప్పుకున్నాడు. ఇంతవరకు తీసుకెళ్ళాలి, ఆ వస్తువుని ఇంతవరకు తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఉంచి రావాలి, రైట్. ఇంకొక వ్యక్తి బి అనే వ్యక్తి, అతి ముసలి వ్యక్తి కానీ లేదా ఒక చిన్న పిల్లవాడు కానీ ఒప్పుకున్నాం అనుకుందాం. ముసలి వ్యక్తి అయినా సరే ఇంకా చిన్న పిల్లవాడు అయినా సరే ఒప్పుకున్నాం అనుకుందాం. అప్పుడు ఇదే స్థానం నుంచి మళ్ళీ అదే స్థానానికి కూడా తీసుకెళ్ళాలి. అదే కాస్త బలంగా ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, విత్ ఇన్ 1 minute లేకపోతే 2 minutesలోనే ఎంతో కొంత తక్కువ సమయంలో ఇక్కడికి తీసుకెళ్తారు, అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. అదే చిన్న పిల్లవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఏం చేస్తారు, తీసుకెళ్తారు, ఏదో విధంగా కష్టపడి లాక్కెళ్తారు, తీసుకెళ్తారు, కానీ దే విల్ టేక్ మోర్ టైం ఫర్ ద సేమ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడికి 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 ఒకే స్థాన చలనము, ఒకే స్థానము ఉంటుంది. కానీ బలం ఎక్కువగా ఉన్నవాడు, శక్తి ఎక్కువగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, త్వరగా పూర్తి చేస్తున్నాడు, తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాడు. ఇన్ లెస్ టైం హీ కెన్ అకంప్లిష్ ద టాస్క్. బలం తక్కువగా ఉన్నవాడు, బలం తక్కువ ఉంటే, ఎనర్జీ తక్కువ ఉంటే హీ విల్ టేక్ మోర్ అండ్ మోర్ టైం. పని జరిగేది అంతే ఉంటుంది, పని సేమ్ ఉంటుంది, వర్క్ సేమ్ ఉంటుంది, డబ్ల్యూ సేమ్ ఉంటుంది. కానీ ఏమవుతుంది, టైమ్, ఇఫ్ టైమ్ ఈజ్ లెస్, if it takes time less time, then power is more. If it takes more time, ఎక్కువ టైం తీసుకుంటే లెస్ పవర్. ఒకే పనిని, ఒకే టాస్క్ని తక్కువ టైంలో చేసినప్పుడు అతనికి ఎక్కువ పవర్ ఉందని చెప్తాము. అదే టాస్క్ని ఎక్కువ టైంలో చేస్తే తక్కువ పవర్ ఉందని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 అంతస్తుల బిల్డింగ్ మీదకి లేదా 6 అంతస్తుల మీదకి నీటిని పంపించాలి అంటే మనం వాడవలసిన మోటార్ తెలుసు కదా అందరికీ, హార్స్ పవర్లో లెక్కేస్తుంటారు. 1 HP 2 HP ఇలా లెక్కేస్తుంటారు కదా. ఎప్పుడైనా సరే ఎక్కువ స్టేర్స్, ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్కి ఎక్కువ మనం హార్స్ పవర్ వాడాల్సి ఉంటుంది, ఎక్కువ సామర్థ్యం వాడాల్సి ఉంటుంది. తక్కువ సామర్థ్యం ఉన్న మోటారు అంత పైకి ఎక్కించలేదు. తక్కువ సామర్థ్యం ఉంటే 1వ ఫ్లోర్కో 2వ ఫ్లోర్కో ఎక్కించగలుగుతుంది. ఎక్కువ సామర్థ్యం ఉంటే 10వ ఫ్లోర్ అయినా 20వ ఫ్లోర్ అయినా ఎన్నో ఫ్లోర్స్ అనేది ఎక్కించగలుగుతుంది. ఇస్ దట్ క్లియర్? రైట్, థ్యాంక్ యూ. సో కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. గతిజ శక్తి మరియు స్థితిజ శక్తిని గుర్తుంచుకునే ప్రయత్నము చేయండి, ఎందుకంటే చాలా అవసరం అది. కైనటిక్ ఎనర్జీ, గతిజ శక్తి సూత్రం ఏంటిది, S12mv². ఇక్కడ m ఏంటిది, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి. అండ్ PE mgh. PE ఈజ్ ఈక్వల్ టు mgh. ఇక్కడ m అనేది మళ్ళీ ద్రవ్యరాశి, g అనేది గురుత్వ త్వరణము, h అనేది వస్తువు యొక్క స్థానము అంటే ఎత్తు. ఈ 2 పదాలు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ 2 పదాలని ఆధారంగా చేసుకొని, అఫ్ కోర్స్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా ఒకసారి మైండ్లో ఉంటే మంచిది. అవి అందరికి తెలిసినట్టుగానే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, అండ్ సెకండ్ వన్ v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as, అండ్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². సో మీకు ఇందులో అన్ని అవసరం పడతాయా? అన్నీ అవసరం పడవు. ఈ ఒక్కటి మాత్రము చాలా చాలా అవసరం పడుతుంది ఈ ఆన్సర్లో. ఏదైతే బాక్స్లో ఉంచానో v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as,
ఈ 3 ఈక్వేషన్స్ అందరికీ తెలుసు, ఈ 3 సమీకరణం అందరికీ తెలుసు, గుర్తుంచుకోండి. v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఇందులో అందరికీ తెలిసినట్టుగా v అంటే ఏంటిది, తుది వేగము, u అంటే తొలి వేగము, a అంటే వస్తువు యొక్క త్వరణము, s అంటే వస్తువు పొందిన స్థానభ్రంశము. హియర్ వాట్ ఈజ్ v, ఫైనల్ వెలాసిటీ, వాట్ ఈజ్ u, ఇనిషియల్ వెలాసిటీ, వాట్ ఈజ్ a, యాక్సిలరేషన్, అండ్ వాట్ ఈజ్ s, displacement. So these are the important equations we are going to utilize in our first LEAQ. మనము చెప్పుకోబోయే తొలి దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో ఒకటి సాధించడానికి ఉపయోగకరమైన సమీకరణాలు 1, 2, 3. గతి శక్తి 12mv², స్థితి శక్తి mgh, అండ్ ఒక చలన సమీకరణము v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. కైనెటిక్ ఎనర్జీ 12mv², పొటెన్షియల్ ఎనర్జీ mgh, and one of the equation of motion is v² - u² is equal to 2as. And what is the question? Here we have question. State and prove law of conservation of energy. State and prove law of conservation of energy in case of a freely falling body. Law of conservation of energy. Law of conservation of energy in case of a freely falling body. శక్తి నిత్యత్వ నియమాన్ని, శక్తి నిత్యత్వ నియమాన్ని తెలియజేసి స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో రుజువు చేయండి. శక్తి నిత్యత్వ నియమాన్ని నిర్వచించి శక్తి నిత్యత్వ నియమాన్ని నిర్వచించి స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో రుజువు చేయండి. ఇది ప్రశ్న. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. డిఫైన్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఒకసారి చూద్దాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనం కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాము. డెఫినేషన్స్ అండ్ దిస్ లాంగ్ ఆన్సర్ తప్పదు. ఎస్, అందరికీ తెలిసినట్టుగానే 10th క్లాస్ లోపల నేర్చుకుని ఉంటారు. వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి destroyed, but it can be transformed from one form to another form, and total energy in any form remains same. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఇది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చబడుతుంది. విశ్వంలో మొత్తం శక్తి ఏ రూపమైనా సరే, విశ్వంలో మొత్తం శక్తి ఏ రూపమైనా సరే స్థిరంగా ఉంటుంది. ఒకసారి గమనిద్దాము. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఆర్ డిస్క్రీట్ బాడీ ఈజ్ కాన్స్టెంట్. సింపుల్గా చెప్పాలంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. టోటల్ మెకానికల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ అండర్, అఫ్ కోర్స్ ఇంత స్టేట్మెంట్ చేస్తాము, కన్జర్వేటివ్ ఫోర్స్ అని చెప్పేసి. అండ్ డోంట్ ఆస్క్ వాట్ ఈస్ కన్జర్వేటివ్ ఫోర్స్. యూ కెన్ డిఫైన్ వాట్ ఈస్ కన్జర్వేటివ్ ఫోర్స్. అండర్ హూజ్ ఫోర్స్, అండర్ విచ్ ఫోర్స్ వర్క్ ఈజ్ జీరో. ఏ బలానికైతే జరిగిన పని 0 అవుతుందో దానిని నిత్యత్వ బలము అంటాము. ఒకసారి చూద్దాము. ఒక వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తి లేదా వ్యవస్థలోని మొత్తం యాంత్రిక శక్తి నిత్యత్వ బలాలు ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది. నిత్యత్వ బలం అంటే ఏ బలం వలనైతే పని శూన్యమవుతుందో, దాన్ని నిత్యత్వ బలం అంటాము. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సింపుల్ స్టేట్మెంట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వెరీ సింపుల్ స్టేట్మెంట్. ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. Energy can neither be created nor be destroyed, but it can transform from one form to another form.
టోటల్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. తెలుగులో శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చును. విశ్వంలోని మొత్తం శక్తి ఏ రూపమైనా సరే స్థిరంగా ఉంటుంది. ఇది స్టేట్మెంట్. అండ్ ప్రూఫ్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సార్ చెప్తున్నాక మీరు బోర్డు మీద రాయట్లేదు స్టేట్మెంట్స్ నిర్వచనాలు దయచేసి చదువుకోండి. టెక్స్ట్ బుక్లో లేదా గైడ్లో లేదా మీకు నచ్చిన చదువు నేర్చుకోండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, తెలుగులో స్వేచ్ఛాపతన వస్తువు. స్వేచ్ఛాపతన వస్తువు. జాగ్రత్తగా వినండి అండ్ ట్రై టు లెర్న్ పర్ఫెక్ట్లీ. కాస్త లెంతీ ఆన్సర్, బట్ ఇఫ్ యూ ఫాలో ది లాజిక్స్ ఈజీ ఆన్సర్. కాస్త లెంతీ ఆన్సర్, బట్ వెన్ యూ ఫాలో లాజిక్స్ దెన్ ఇట్ ఈస్ ఈజీ ఆన్సర్. దయచేసి ఇది కాపీ చేసుకోండి. కేఈ హాఫ్ ఎంవి స్క్వేర్ గుర్తుంచుకోండి, పిఈ ఎంజీహెచ్ గుర్తుంచుకోండి. ఈ థర్డ్ వన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను బోర్డుని అరేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ సరిపోదు మొత్తం ఈక్వేషన్స్ కవర్ చేయడానికి. మనకున్న లెంతీ ఆన్సర్ అయినా ఈ ఆన్సర్లో ప్లేస్ సరిపోదు. సో ఐ విల్ అరేంజ్, బట్ ట్రై టు రిమెంబర్ ఆల్ ది వాల్యూస్. So, in case of freely falling body, let us consider, is this visible? Yes, it is visible. Let us consider an object of mass m. An object of mass m is dropped freely from height h onto the ground. ఫ్రమ్ హైట్ హెచ్ ఆన్ టు ద గ్రౌండ్. అంటే భూమిపై నుంచి ఒక క్యాపిటల్ హెచ్ కొంత ఎత్తులో ఉన్న ఒక స్థానం నుంచి ఎం ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువును స్వేచ్ఛగా వదిలాము అనుకుందాం. An object of mass m is dropped freely from a certain height h from the ground. ఈ బిందువు నుంచి గ్రౌండ్ పైన హెచ్ ఎత్తులో ఒక బిందువు నుంచి స్వేచ్ఛగా కిందికి వదిలాము అనుకుందాము. Now this object or body is traveling from this height to the ground. Now here we are trying to prove energy of this object at any place is constant. ఈ వస్తువు యొక్క మొత్తం శక్తి ఏ బిందువు దగ్గరైనా సరే, అంటే పైన ఉన్నప్పుడు కావచ్చు, మధ్యలో కావచ్చు, మన కింద కావచ్చు, ఎక్కడైనా సరే ఈ మొత్తం ప్రయాణ మార్గంలో ఈ మొత్తం శక్తి స్థిరము అని రుజువు చేయగలిగితే దెన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ప్రూవ్డ్. శక్తి నిత్యత్వ నియమము రుజువు అయినట్లే. If we can prove that energy of this object at any point here or here or here at any point is remains same, then our intention is proved. What is the intention? That is law of conservation of energy. For this we take 3 points. Number 1, point A at the top of the freely falling body. Then point B, a point which is at a certain height from the ground. భూమి నుంచి కొంత ఎత్తులో ఉన్న ఒక బిందువు తీసుకుందాము, అది B అనుకుందాము. ఈ ఎత్తుని మనము స్మాల్ హెచ్ అనుకుందాము. కన్ఫ్యూజ్ అవుతాం సార్, హెచ్ ఆల్రెడీ ఒక హెచ్ ఉంది కదా, మాకు ఇది వద్దు అనుకుంటే యూ కెన్ టేక్ హియర్ ఎక్స్ ఆల్సో. Here you can take x. This point is B, and భూమి నుంచి ఎంత ఎత్తులో ఉందనుకున్నాం మనం దీన్ని x.
And third point on the ground is C. And third point on the ground is C. Let us consider 3 points in the journey of the freely falling body. స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో ఇక్కడ మనము 3 బిందువులు తీసుకుంటున్నాము. ఏంటా 3 పాయింట్స్? ఆ 3 బిందువులు ఏంటివి? బిందువు ఏ, పాయింట్ ఏ at the top, పాయింట్ బి at the middle, బిందువు బి మార్గ మధ్యలో, పాయింట్ సి ఆన్ ద గ్రౌండ్, భూమి మీద, బిందువు సి భూమి మీద. దీనికి సంబంధించి ఏ దగ్గర మొత్తం శక్తి, బి దగ్గర మొత్తం శక్తి మరియు సి దగ్గర మొత్తం శక్తి కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్లే. మొత్తం శక్తి కనుక్కోవాలంటే మీకు ముందుగా ఏం తెలిసి ఉండాలి అంటే అసలు టోటల్ ఎనర్జీ టీ ఈజ్ ఈక్వల్ టు, మొత్తము యాంత్రిక శక్తి టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అనుకుందాం, టీఈ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు కేఈ ప్లస్ పిఈ అవుతుంది. కేఈ ప్లస్ పిఈ అవుతుంది.